ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో 2 ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 3న నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికలను 12న నిర్వహించనుంది ఈసీ. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్ర ఎన్నికకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు రామచంద్రయ్య అనర్హత వేటు వేశారు. అయితే మరో ఎమ్మెల్సీ ఇక్బాల్పై సైతం వేటు పడింది. దీంతో 2 ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో మారిన బలాల దృష్ట్యా కూటమికి 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో అనేక మంది పొత్తుల్లో భాగంగా తమ సీట్లను త్యాగం చేశారు. దీంతో వారంతా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడే అవకాశం ఉంది. వీరిలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి ఖాతాలో ఆయనకు ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని చర్చ సాగుతోంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.